శేషనాగ కాలసర్ప దోషం. అసలు శేషనాగ కాలసర్ప దోషం అంటే ఏంటంటే జన్మలగ్నం నుంచి ద్వాదశంలో రాహు, అలానే షష్టమ స్థానంలో కేతు ఉంటే దానిని శేషనాగ కాలసర్ప దోషం అంటారు. ఈ శేషనాగ కాలసర్ప దోషం వివిధ లగ్నాల వాళ్ళందరికీ కూడా నేను చెప్పినట్టుగా ద్వాదశంలో రాహు, షష్టమంలో కేతు ఉంటే దాన్ని మనం చెప్పుకునేది ఏంటంటే శేషనాగ కాలసర్ప దోషం. ఈ శేషనాగ కాలసర్ప దోషం వల్ల శత్రువులు బాగా పెరగటం, విపరీతమైన ధన నష్టం రాకుండా చూసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేకపోతారు. ఆర్థిక సమస్యలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణ బాధలు బాగా పెరగటం, నరదృష్టి లేకుండా చూసుకోండి. అంటే అనవసరమైన విషయాలకు ముందుకు వెళ్ళవద్దండి, అధిక ప్రయాణాలు చేయొద్దండి. అనవసరమైన విషయాలకి మీరు ముందుకెళ్ళటం వల్ల కూడా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనవసరంగా కొంతమంది చేస్తుంటారు, ఏమీ లేకపోయినా కూడా డబ్బు పెట్టి. ఈ కాలంలో ప్రతి వాళ్ళు చేసేది ఏమిటనంటే అసలు విషయానికి డబ్బులు ఖర్చు పెట్టదు, అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టడం, ఇబ్బంది పడే అవకాశాలు. అవసరమైన విషయానికి డబ్బులు ఖర్చు చేయలేకపోవటం వల్లనే కొన్ని ఇబ్బందులు, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోండి. వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. మానసికంగా కొంత ఆందోళన చెందే అవకాశాలు, నరదృష్టి, రోగాలు, అలా రుణ బాధలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనవసరమైన రుణాలు వాళ్ళు తీసుకోవటం, ఆ వడ్డీలు కట్టలేకపోవటం, ఆస్తులు అమ్ముకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి పనులు చేయకుండా ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోండి. అలానే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అలానే మానసికంగా ఆందోళన కలగకుండా ప్రతి విషయాన్ని కూడా లైఫ్ని ఆచితూచి అడుగు వేసి ఆందోళన చెందకుండా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్తే మన జీవితం అనేది సక్సెస్ అవుతుంది. ప్రతి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదో లైఫ్ని మామూలుగా జనరల్గా తీసుకుంటారు, సీరియస్గా తీసుకోరు. ఇంకా టైం ఉంది, ఇంకా బతుకుతాం, ఎన్నో సంవత్సరాలు బతుకుతామని ఆలోచన చేస్తున్నాం. అలా బతకటం లేదు. ఏదైనా సరే తొందరగా ముగించుకొని జీవితాన్ని ముందుకెళ్తేనే మనకు మంచి జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు గణపతి యొక్క ఆరాధన చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నము కురుమే దేవా సర్వకార్యేశ్వరద అంటారు. ఖచ్చితంగా వీళ్ళు గణపతి యొక్క ఆరాధన గరికతో ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.